వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య భారీ మెజారిటీతో గెలుస్తుందని వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు తెలిపారు. గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ ఆరేపల్లిలో మాజీ పీఎస్సీఎస్ చైర్మన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముద్దే పెద్దన్న జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ బారాస ఒక్కటేనని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు డిపాజిట్లు కూడా రావన్నారు. ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని చూస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం ప్రజలను అన్ని రకాలుగా మోసం చేసిందని, అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. మా అందరినీ ఆహ్వానించి నా పెళ్లి రోజు, అలాగే అభిషేకం అన్నగారి బర్త్డే సందర్భం, అలాగే అన్నగారి పెద్దన్నగారి బర్త్డే సందర్భంగా ఈరోజు మమ్మల్ని అందరినీ ఆహ్వానించి పార్టీ కార్యకర్తలు తర్వాత అభిమానులు అందరూ వచ్చి ఈరోజు ఆతిథ్యం స్వీకరించడం జరిగింది. సో వారందరికీ నేను సదా రుణపడి ఉంటానని మీడియా ద్వారా తెలుపుతున్నాను. సార్, ఒకటి పార్లమెంట్ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ వచ్చినా కూడా ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి దడ పుట్టింది. వాళ్ళంతా వారు చేసే కార్యక్రమాలు చెప్పకుండా వ్యక్తిగతంగా తిరుగుతున్నారు. మరి చులకనగా వారి యొక్క చులకనతనం, వారి యొక్క చులకబారినతనంతో వారి దిగుజారుడితనం అంటున్నారు. నువ్వు ఏమన్నా ఉంటే నువ్వు ఏం అభివృద్ధి చేస్తావు, ఇప్పటివరకు ఏం చేసినావు, బీజేపీ నుండి ఏం చేసినావు, మతతత్వమైన రాజకీయ పార్టీలో సంకన చేరి ఇవాళ కడియం కావ్యను నువ్వు ముస్లిం చేసుకున్నావు, ఆంధ్ర అమ్మాయి అంటాడు. కుర్ర జ్ఞానం ఉంటే ఎవరు కూడా అట్లా మాట్లాడాడు. అమ్మాయి షీఈ్ ఎడ్యుకేటెడ్, డాక్టరేట్ చేసింది, అత్యున్నతమైన చదువు చదివింది. మన తెలంగాణలో పుట్టిన బిడ్డ, వరంగల్లో పుట్టిన బిడ్డ. వర్ధనపేట మొన్నటి వరకు నీ కాన్స్టిట్యున్సీలో డాక్టర్గా చేసింది. ఆయనతో సోయి లేకుండా మాట్లాడుతున్నాను, సోయి తెచ్చుకొని మాట్లాడు. కాబట్టి సోదరులారా, నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటివరకు వర్ధనపేట వరకే ఆక్రమించాడు భూములన్నీ. ఇప్పుడు 7 కాన్స్టిట్యున్సీలలో కూడా 7 మా నియోజకవర్గంలో ప్రజలు జాగ్రత్తగా ఉండండి. ఈ ఆరూరు రమేష్ అనేవాడు బినామీ. వ్యక్తిగతంగా మీ అందరికీ తెలుసు, మండలానికి ఒక గెస్ట్ హౌస్లు ఉన్నాయి. మీరే చెప్పిన మీడియా ద్వారానే బయటకు వచ్చింది. అది హుజరాబాద్లో చేసిన కార్యక్రమాలు కూడా మీడియా ద్వారానే బయటకు వచ్చింది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. 7 కాన్స్టిట్యున్సీలకు వస్తున్నాడు బీజేపీ ముసుగు వచ్చుకొని మేకమన్న పుల్లి. కాబట్టి నా ప్రజలందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాహుల్ గాంధీ ఏదైతే నర్ఫ్రతే జగ ఫూల్ బిచాతేవే ఇన్ని రోజులు సుమారుగా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు నడిచిండు, న్యాయయాత్ర చేసిండు. తర్వాత కాంగ్రెస్ యొక్క మంచి పథకాలను చూసి ఇప్పుడు ఓర్వలేక బీజేపీ అన్ని కుట్రలు పన్నుతుంది. తప్పనిసరిగా ప్రజలు, తెలంగాణ ప్రజలు ఆషామాషి ప్రజలు కాదు. ఇక్కడ పోరుగడ్డ తెలంగాణ అంటేనే పోరాట యోధులు ఉన్నారు. తప్పనిసరిగా బీజేపీకి తగిన బుద్ధి చెప్తారు. సరే, ఇప్పుడు ప్రస్తుతం పాల్గొన్న వ్యక్తులలో మొత్తం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే పాల్గొంటున్నారు ఎంపీ టికెట్లో. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్కు కడియం శ్రీహరి వస్తున్నారని చెప్పి అంటున్నారు. టీఆర్ఎస్కు అన్యాయం చేసేయడం జరుగుతుంది. రేపు కాంగ్రెస్కు అన్యాయం జరగదని గ్యారెంటీ ఏమైనా ఉందా? 100% ఆయన ఒక ఉన్నతమైన వ్యక్తి, అట్లా ఏం అన్యాయం చేయడు. టీఆర్ఎస్ పార్టీలో ఆయనకు ఎంత గౌరవం ఉన్నదో మాకు తెలుసు, ఆయనకు కూడా తెలుసు. అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో కడియం శ్రీహరి ఉంటే బాగుండు, వాళ్ళ పాప సెకండరీ అయిపోయింది అనేటువంటి ఒక ప్రజలలో ఉండిపోయింది. అది కావ్య ఏ విధంగా సాధించగలుగుతారు? షీఈ్ అనే డాక్టర్, షీ రైట్. నా ఫ్యూచర్ ఉన్న అమ్మాయికి మంచి నాలెడ్జ్ ఉంది, సబ్జెక్ట్ ఉంది. రేపు పార్లమెంట్లో పోయి మాట్లాడే సత్తా ఉన్న అమ్మాయి. కాబట్టి అధిష్టానం నిర్ణయం తీసుకొని ఈ యొక్క కార్యాచరణ చేసింది. కాబట్టి మీ అందరం ఇవాళ కొన్ని పింక్ పేపర్లు రాసినాయి, పింక్ మీడియా వాళ్ళు రాస్తున్నారు. ఏదో మాకు సమైక్యత లేదు, సఖ్యత లేదు, ఎమ్మెల్యేలు సరిగా సహకరించారు. అంతా వారి యొక్క ఓటమిని ముందే జీర్ణించుకోలేక ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎవరు కూడా ఈ మాటలు నమ్మరు. సార్, వదనపల్లి కాన్స్టిట్యూన్సీలో మీ మెజార్టీ ఎంత ఉంటుంది సార్? కడియం కావ్య నాకు వచ్చిన దానికంటే ఎక్కువ మెజార్టీ చూపెట్టలేదు. మళ్ళీ ఆశిశక్తి లేదు. ఇప్పుడు చూసింది కదా, కాలు చిన్న అన్నగారి పెళ్లి రోజు నా సందర్భంగా, తర్వాత బర్త్డే సందర్భంగా చిన్న ఆహ్వానం పలుకుతూ పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చింది. సార్, గతంలో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులు చాలా సీనియర్ మోస్ట్ ఉన్నారు. వాళ్ళకి కూడా కడియం శ్రీహరికి ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు చూడండి, అధిష్టానం అనేది ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు నేను కూడా వచ్చినప్పుడు కొత్తవాడిని. నేను కూడా 100 మీటర్ రన్నింగ్ పెట్టాను. 100 మీటర్ రన్నింగ్లో రేస్లో పార్టిసిపేట్ చేసాం అందరం అభ్యర్థులను. రన్నింగ్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి టికెట్ ఇచ్చారు. ఇప్పుడు అక్కడ చూశారు అధిష్టానం ఎవరిని నిర్ణయం తీసుకుంటే అధిష్టానానికి మేము కట్టుబడి ఉంటాం. కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మంచి నిర్ణయం తీసుకుంటాం. ప్రజలపైన ఉన్న ప్రజల కోసం ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు. సో తప్పనిసరిగా
మనం మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. వర్ధన్నపేట నియోజకవర్గంలో 3వ డివిజన్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది సార్? మూడవ డివిజన్, ఈ డివిజన్ డివిజన్ నాకు ఎంతైతే మెజార్టీ ఇచ్చిందో అంతకంటే ఎక్కువ ఇస్తారు. నా ముస్లిం సోదరులు, నా మైనార్టీ క్రిస్టియన్ సోదరులు, మా దళితులు అందరూ ఏదైతే మందకృష్ణ మాదిగ ఏదైతే వ్యక్తిగతంగా దూషణ చేస్తున్నాడో తప్పది. ఏదైతే మతాలను చిచ్చుపెట్టి రేపిన దళితులపైన దాడి జరిగే అన్యాయంగా దళితులను ఊచకోత కూసిన రేపులు చేసిన మర్డర్లు చేసిన వాళ్ళ దగ్గర సంకల్పం చేయడం ఆయన వ్యక్తిత్వం. అందులో ఎన్ని చీలికలు వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఎంఆర్పిఎస్లో ఆయన చేసేది, ఆయన ఉద్యమ నాయకుడు. అసలు ఆయనకు కొంచెమన్నా దళితులమైన ప్రేమ ఉంటే వెనుకకు రండి, వచ్చి కాంగ్రెస్కు రండి. మంచి జరుగుతుంది దళితులకు, మైనార్టీలకు, క్రిస్టియన్స్కు, ముస్లిమ్స్కి అందరికీ మంచి జరుగుతుంది. నువ్వు ఈరోజు బీజేపీ సంఖ్యలో పోయి అందరినీ బీజేపీ ఓట్లు వేయమంటున్నావు. ప్రజలు ఆలోచిస్తున్నారు. దళితులందరూ కాంగ్రెస్ పక్షాన ఉన్నారు. కాంగ్రెస్ అంటేనే దళితులకు, మైనార్టీలకు, బడుగు బలైన వర్గాలకు ఆశ్రమించే పార్టీ. తప్పనిసరిగా ప్రజలు గ్రహిస్తున్నారు. ఎవరో చెప్పినంత మాత్రాన మా దళిత సోదరులు ఎవరు కూడా బీజేపీకి ఓటేయారని నేను నమ్ముతున్నాను. సార్ లాస్ట్ ప్రశ్న సార్, బుద్ధపెద్దన్న అనే వ్యక్తి సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త, పార్టీని పట్టుకొని ఇన్ని సంవత్సరాలు ఉన్నారు. మరి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నగారికి మీరు ఇచ్చే సముచిత స్థానం ఏంటో చెప్పండి. అందరికంటే నాకు పెద్దన్న, అంతకంటే ఇంకా గౌరవం ఏది ఉండదు సార్. నాతో ప్రయాణం చేసుకుంటే తప్పనిసరిగా ఆయనకు సరైన సమయంలో సరైన పదవి వస్తుంది. చాలా రోజుల నుండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టుకొని కాంగ్రెస్ జెండా మోసుకుంటున్నాడు. ఎన్నో కేసులను ఎదుర్కొన్నాడు. ల్యాండ్ పూలింగ్లలో కేసులు ఎదుర్కొన్నాడు. ఆ కేసులలోనే నేను మళ్ళీ అసెంబ్లీలో కూడా మాట్లాడిన వాటిపైన తప్పనిసరిగా ఆ కేసులు ఎత్తేసే దిశగా ఆ కేసులన్నీ స్టడీ చేస్తున్నాను. తప్పనిసరిగా బుద్ధపెద్దన్నకు మంచి పోస్ట్ వస్తుందని నేను ప్రగాఢంగా